హైదరాబాద్ మలక్పేట జ్యువెలరీ షాప్ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. చోరీకి ముందు నిందితులు రెక్కీ నిర్వహించినట్లుగా సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ ధరావత్ జానకి తెలిపారు. నజీం అజీజ్, సౌకత్, వారిస్ ముగ్గురు ర్యాపిడో రైడర్స్ గా విచారణలో తేలిందన్నారు. ముగ్గురిపై గతంలో ఎలాంటి కేసులు లేవని చెప్పారు. ముగ్గురిని మేము ఐడెంటిఫై చేసి వాళ్ళే ఈ అఫెన్స్ చేశారని గుర్తించాము. వీళ్ళు ముగ్గురిని కూడా మనం ఈరోజు మార్నింగ్ కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఈ ముగ్గురు కూడా అందులో ఒకతను నాజిమ్ అజీజ్ కొటాడియా అండ్ షౌకత్ రైని అండ్ వారిస్, వీళ్ళు ముగ్గురు కూడా ర్యాపిడో రైడర్స్ లాగా చేస్తున్నారు. ఈ నాజిమ్ దగ్గర 4 బైక్స్ ఉన్నాయి. ఇతను ర్యాపిడో కోసం ఇస్తూ ఉన్నాడు. వీళ్ళకి ప్రీవియస్ క్రిమినల్ హిస్టరీ ఏం లేదు. ఈ ర్యాపిడో రైడర్గా పనిచేస్తున్నప్పుడు ఒకసారి ఇక్కడ అక్బర్బాగ్లో దిగబెట్టినప్పుడు ఈ జ్యువెలరీ షాప్ ఏదైతే ఉందో అక్కడ ఒక్కడే ఉండడం చూసి రెక్కీ కూడా నిర్వహించాడు. ఇది 14వ తారీఖు అయింది అఫెన్స్. 13వ తారీఖు కూడా వచ్చి ట్రై చేశారు. కాకపోతే షాప్లో 3-4 ఉండేసరికి ఆ రోజు చూసుకొని వెళ్ళిపోయారు. సో 14th రోజు ఆఫ్టర్నూన్ ఫస్ట్ ఒకడు వచ్చేసి వారిస్ అనే తను వచ్చి లోపల మాటల్లో పెట్టి ఉండగా ఇంకా మిగిలిన ఇద్దరు నాజీమ్ అండ్ షౌకత్ ఇద్దరు వచ్చేసి ఇతన్ని కత్తితో గాయపరిచి గోల్డ్ అంతా కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్గా సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ వర్కౌట్ చేసి ఈ కేసును డిటెక్ట్ చేశారు.